ఇక టాప్ న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే కేటీఆర్ టూర్ రెండో కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను మరో యూనివర్సిటీ భూములపై పడింది. హెచ్సియు భూములను లాక్కునేందుకు ప్రయత్నించినటువంటి తరహాలోనే తాజాగా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీపై కన్నేసింది. ఇక టాప్ 2లో పన్ను ఎగవేతదారులపై జీఎస్టీ అధికారులు కొరడా చూపించారు. టాటా ఎనలిటిక్స్ ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో సేకరించినటువంటి పక్కా సమాచారంతో మోసపూరిత నెట్వర్క్ నడుపుతున్నటువంటి కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు. ఇక 4వ టాపిక్ చూస్తున్నట్లయితే కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా మారింది. తమ పొట్టకొట్టే ఫార్మా కంపెనీ ఏర్పాటును రైతులు స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక టాప్ 4 న్యూస్లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీకి నెలకు కోట్లు కట్టబెట్టకపోతే రేవంత్ పోస్ట్ హూస్టింగే, కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. నాడు హెచ్సియు నేడు ఉర్దూ వర్సిటీ, రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం. పన్ను ఎగవేతదారులపై జీఎస్టీ అధికారుల కొరడా, కాంగ్రెస్ కీలక నేత సూత్రధారి అరెస్టు. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. బిక్కనూరులో ఫార్మా రగడ, గందరగోళంగా ప్రజాభిప్రాయ సేకరణ.